ఇవాళ మల్లన్న కావచ్చు లేదా బీసీ ఉద్యమం కావచ్చు ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది కదా. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారి గురించి మనం మాట్లాడతాం, అందరికి తెలిసినటువంటి నేత. సరే, ఫార్చునేట్ ఆర్ అన్ఫార్చునేట్, ఆయన తనకి న్యాయం చేస్తా అని ఏ పార్టీ అయితే హామీలు ఇచ్చిందో అలా ప్రతి పార్టీ గడప ఆయన తొక్కాడు. ఎవరో ఒకరు బీసీలకు న్యాయం చేస్తారని, నేను అదే చెప్తా ఉన్నా. ఆయన బీసీలకు న్యాయం చేస్తారని పార్టీ మారారని అనుకుందాం. అయితే ఇక్కడ ఇన్ని రోజులు తీర్మానం వలన ఇవాళ పెద్ద ఎత్తున, అంటే సరే తన ఎమ్మెల్సీ అయిన తర్వాత బీసీ వాదాన్ని చాలా పెద్ద ఎత్తున తీసుకున్నాడు. ఎమ్మెల్సీ అయ్యే కంటే ముందు నుంచి తను ఎత్తుకున్నట్టుగా నేను గమనిస్తా ఉన్నా, ఎందుకంటే మాకున్నటువంటి ఇంటిమసీతో ఆ చుట్టుపక్కల ఆ చుట్టుపక్కల అంతా. అయితే ఎందుకు మల్లన్న ఇన్నేళ్లుగా బీసీ వాదం అనేది తీసుకోలేదు, ఇప్పుడే ఎందుకు తను ఇంత పెద్ద ఎత్తున తీసుకోవడం? అంటే ఇందాక నాకు తెలిసి నాగరాజు గారే అనుకుంటా, నాగరాజు గారు అన్నారా లేదా శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారా, నాకు కరెక్ట్ గుర్తులేదు. తను సీఎం కావాలనుకుంటున్నాడు కాబట్టి బీసీ వాదాన్ని ముందుకు తీసుకుపోతున్నాడా తీన్మార్ మల్లన్న? అంటే నేను ఏమంటున్నా అంటే బాయ్ సాబ్, ఇప్పుడు ఈ సమాజంలో ఎప్పుడు ఒకే రకమైనటువంటి వాతావరణం ఉండదు. ఇవాళ గత 75-80 ఏళ్ళ నుంచి ఎందుకు రాలేదంటే, అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిందంటే మా జనరేషన్లో చదువుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, మేధావులు కానీ మా శాతం చాలా తక్కువ. అంటే మమ్మల్ని ఏదైతే పరిపాలన చేసేటటువంటి అగ్రవర్ణాలు మమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడ వరకు రాకుండా ఇప్పటి వరకు కూడా, ఇప్పుడు కూడా శ్రీనివాస్ రెడ్డి గారు ఒక మాట అన్నారు కదా, నిన్ను చైర్మన్ అంటే వీళ్ళు ఎంత ఎట్లా అయిపోయారంటే జనరల్ స్థానాలు అనగానే లేకుంటే పోటీ అనగానే పరిపాలన అనగానే వాళ్ళ సొంతం అన్నట్టుగా మా జాతులు క్రియేట్ చేశారు. కానీ వాళ్ళ మా తరం వచ్చిన తర్వాత చదువుకున్నాం కాబట్టి ముందుకు వచ్చిన తర్వాత ఇది ప్రజాస్వామ్య దేశం, ఇక్కడ వాళ్ళే కాదు మనం కూడా పోటీ చేయొచ్చు. ఈ సమాజంలో సగానికి పైన మన జాతులు ఉన్నాయి కాబట్టి మన ఓట్లు మనం వేసుకుంటే మనం పరిపాలన చేసుకోవచ్చు. లేకపోవడం వల్లనే మనం పరిపాలించే కాడికి పోకపోవడం వల్లనే మన జాతులు ఇప్పటి వరకు కూడా ఇంకా రేషన్ కార్డు, ఇంకా పెన్షన్, ఇంకా ఏదో అడుక్కునే కాడికి వస్తారు. వాళ్ళ పిల్లలు మాత్రం అప్పటికే లండన్, అమెరికా పోయి రిటర్న్ అవుతా ఉన్నారు. మన పిల్లలు మాత్రం ప్రభుత్వ పాఠశాల నుంచి ఇంతవరకు బయటకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. అంటే దీనికి అంతటి కారణం పరిపాలించే కాడ, అంటే వడ్డించేటోడు మనోడు కాకపోవడం. అంటే వడ్డించే కాడికి ఎవరిని పంపుతా ఉన్నాం, ఎవరు పంపుతా ఉన్నట్టే ఓట్లు మొత్తం మన దగ్గర ఉన్నాయి, అక్కడికి మాత్రం మనం వాళ్ళని అగ్రవర్ణాలు పంపుతున్నాం అనేటటువంటి వాస్తవాలు తెలిసిన తర్వాత ఆ లైన్ తీసుకొని వాళ్ళ మల్లన్న గారు అడ్వాన్సు టీఆర్ఎస్ పార్టీ మీద కొట్లాడి, మీరు ఇందాక ఒక మాట అన్నారు, 10 సంవత్సరాలు పోరాటం చేసి జైలుకు పోయి వచ్చినటువంటి వ్యక్తి మల్లన్న. ఇందాక మీరు టీవీలో క్యూ న్యూస్లో స్వరం మారిందన్నారు, స్వరం మారలే. వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఏం చెప్పారంటే, అరే నాయన 10 సంవత్సరాలు ఒక రేవంత్ రెడ్డి గారు మాట్లాడతాడు వైపు ఇటు నుంచి మేము దాడి చేసినాం, అక్కడ ముగ్గురు కూడా ఎక్స్పర్ట్లు, అంటే వాళ్ళు ట్రైన్ అయి ఉండరు కాబట్టి వాళ్ళని అదరా కొట్టి వాళ్ళకు వాస్తవాలను మేము తెలియజేసి సమాజాన్ని వాళ్ళ దాడి నుండి బయటకు తీసుకొచ్చింది ఇక్కడ మేము అనే మాట చెప్పడం కోసం వాళ్ళు ముగ్గురు కూడా ఎక్స్పర్ట్స్ అనే విధంగా క్యూ న్యూస్లో చెప్పారు. వేరే అంటే అట్లాంటి వాళ్ళ మీద ఫైట్ చేసి జైలుకు పోయించినటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. ఇవాళ ఆయనకు ఒక ఎమ్మెల్సీగా అవకాశం వచ్చి చట్టసభలో పోయింది కాబట్టి చట్టసభలో కూర్చొని వాదిస్తుంటే ఇవాళ మాట్లాడినట్టు ఉంది. ఇవాళనే మాట్లాడితే మల్లన్నకు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే 1,00,000 ఓట్లు వేసారు. 39వ సీరియల్ నెంబర్ ఉన్న కాడ 1,00,000 ఓట్లు వేసారు. దాని తర్వాత కొద్ది ఓట్లతోనే ఓడిపోయింది. అంటే మల్లన్న స్వతంత్రంగానే ఆ రోజుకి గెలిచినట్టు. అంటే ఆయనకి ఎందుకు ఓట్లు వేసారు, ఆయన వెనక బ్యాక్గ్రౌండ్ చూసేసారు, ఆయన పార్టీని చూసేసారు. ఆయన బీసీల పక్షపాతిగా కొట్లాడుతూ ఉన్నారు, బీసీ విద్యార్థులు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మాట్లాడుతున్నారు, బీసీ నిరుద్యోగులు జరుగుతున్నారు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఆ రోజు నుండి కూడా ఆ పోరాటం నుండి వాళ్ళు ఏదో ఇప్పటికిప్పుడు వచ్చినాయి. వీళ్ళు ఏమంటే ముఖ్యం అవునండి 75 ఏళ్ల తర్వాత నేను మేము బీసీలో ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం తప్ప, అరే బీసీ అయి పుట్టి మీ ముఖ్యమంత్రి అయితే అనే ఆలోచన సర్వనింగ్ వస్తేనే వీళ్ళందరూ కలిసి ఒకటే మా మీద దాడి ఏంది అంటే మేము కాకూడదా, మాకాడ స్కిల్స్ మాకంటే ఒక్క నిమిషం అన్న. వాస్తవానికి ఇప్పుడు సార్ అడిగినట్టు విషయం ఏంటంటే తీన్మార్ మల్లన్నకు ఏం తక్కువ, ముఖ్యమంత్రి హోదాకు సరిదూగనే అటువంటి వ్యక్తి కాదా, ఎందుకు కావద్దు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే కూడా తీన్మార్ మల్లన్ననే నిలువెత్తు సాక్ష్యం. ఎందుకంటే బాతాల పోషెట్టి అని, ఆ శెట్టి, ఈ శెట్టి అని కేసీఆర్ బట్టలు చింపితే ఇవాళ గడిలు కదిలితే మంత్రి పదవులు అనుభవిస్తున్నటువంటి కలిగిన వ్యక్తి ఇలా మా బీసీల తరఫున ఆయన ముఖ్యమంత్రి నాగరాజు గారు బీసీలు కొట్లా అంటే ఓన్లీ తీన్మార్ మల్లన్న కొట్లాడితే బీసీల కష్టంతో ఇలా ఓసీలు వచ్చి అధికారంలో కూర్చొని వచ్చి ఇవాళ ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేసుకుంటా మీరు సీఎం అవుతారా అంటే ఏంది, అంటే మాకు లేనిదేంది మీకు ఉన్నదేంది, ఏం మాట్లాడా అంటే 75 ఏళ్ళ నుంచి కూడా మీరే సీఎంలు కావాలి, మీరు సీఎం క్యాండిడేట్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మొదలు మేము మాట కూడా అనటమే నేరంగా భావించి మమ్మల్ని ఏం దాగురా అన్నా కూడా వానికి రిప్లై ఇవ్వద్దు. రిప్లై ఇవ్వాలంటే సాటుకు వచ్చి నీ ఇంటికి వచ్చి సార్ మమ్మల్ని ఇట్లా అన్నాడు, అన్నా మమ్మల్ని ఇట్లా అన్నాడు చెప్పుకోవాలి మీ దగ్గరకు వచ్చి మీ కాలకడ కూర్చొని. ఎట్లా పోయి ఇది ప్రజాస్వామ్యం కదా, ప్రజాస్వామ్య దేశంలో కూడా ఇన్నేళ్ల నుంచి ఇంకా మీ ప్రజాస్వామ్యాన్ని మీరు స్వతహాగా వాడుకొని నియంతృత్వ పాలనని మా మీద రుద్దుకుంటూ పోయి మమ్మల్ని బానిస లెక్క చూస్తా అంటే ఇక ఎక్కువ కాలం ఓపిక పట్టదు, అయిపోయింది. ఇప్పటికైనా మీరు ఆలోచన చేసుకొని మాకు ఇవ్వాల్సిన గౌరవం మాకేండి, మీరు తీసుకోవాల్సిన గౌరవం మీరు తీసుకోండి, గౌరవం ఇచ్చి పుచ్చుకునేటట్టు ఉండాలి తప్ప మీరు ఎంతసేపటికి మమ్మల్ని అణిచివేస్తాం, తొక్కుతాం, చేస్తాం, అధికారం ఉందని కేసులు పెడతాం అంటే అన్ని రిపీట్ అయితేనే ఉన్నాయి. ఇలా రేవంత్ రెడ్డి గారే దానికి ఎగ్జాంపుల్. కేసీఆర్కు ఈ ప్రజలు బడుగు బలైన వర్గాల ఆత్మ బలిదానం చేసుకున్న రాజ్యాధికారం
చట్టాన్ని తీసుకొచ్చి ఇస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని కావచ్చు, బీసీలో ఉన్నటువంటి మల్లన్న లాంటి వాళ్ళని జైలుకు పంపిస్తే ఇవాళ ఆడపిల్లని ఈ రాష్ట్రం నుంచి అందరికీ అరిష్టమే. ఆయన 6 నెలలు పోయి జైలు జీవితం గడిపొచ్చింది. తర్వాత సీరియల్ ఉంది. మేము ఏమంటున్నాం అంటే మల్లన్న మీద కానివ్వండి, మా బీసీ సమాజం మీద నిర్బంధాలు ఉంటే ఖచ్చితంగా వాటికి మీరు ప్రతిఫలాన్ని అనుభవించక తప్పదని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరూ కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. రైట్. నేను ఒకసారి శ్రీనివాస్ రెడ్డి గారు, నాదొక ప్రశ్న ఉంది. ఇప్పుడు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి ఎంత శాతం బీఆర్ఎస్ పార్టీ సీట్లు వచ్చేందుకు ఆస్కారం ఉంది? అఫ్కోర్స్ స్థానిక సంస్థలకి అసలు వాస్తవానికి పార్టీలకి దూరంగా ఉండాలి. కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతానికి ఇన్ఫ్యాక్ట్ ఏ రాష్ట్రంలో అయినా సరే పార్టీలు